హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త ఫిలిం అప్డేట్స్ ను మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం. 2013కు గాను తెలుగు సినిమాల్లో ఉత్తమ నటన కనబరిచినందుకు మిర్చి సినిమాకు కండల వీరుడు ప్రభాస్ ఇప్పుడు ఉత్తమ నంది పురస్కారాన్ని అందుకోనున్నాడు. ఆ విషయాన్ని ఈ రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఇదే విషయమై సర్వత్రా రచ్చ జరుగుతోంది. అసలు 2013లో వచ్చిన ఇతర సినిమాలను చూస్తే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు ధీటైన పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. అయితే అభిమానులు మాత్రం ఫ్యామిలీ సినిమాలు చేసినందుకు ఈ ఇద్దరిలో ఎవరికైనా అవార్డులను ఇచ్చుండాల్సిందని, కేవలం ఫ్యాక్షన్ సినిమాలో నటించిన ప్రభాస్ కు ఎలా అవార్డు ఇస్తారని కామెంట్లు చేస్తున్నారు. పైగా అదే ఏడాది సీతమ్మ వాకిట్లో నటనకు మహేష్ కు ఫిలింఫేర్ అండ్ సైమా అవార్డులు కూడా వచ్చాయి. అందుకే ఇప్పుడు ప్రభాస్ కు అవార్డును ఎలా ఇచ్చారంటూ నెటిజన్లు ఏకేస్తున్నారు. ఇకపోతే అసలు అవార్డును పవన్ కు ఇవ్వాలని కొందరు తెలుగుదేశం పెద్దలు, మహేష్ కు ఇవ్వాలని కొందరు రాజకీయ నాయకులు పట్టుబడుతుంటే అవసరమైన రచ్చ ఎందుకులే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభాస్ కు అవార్డు ఇచ్చిందని పొలిటికల్ ఎరీనాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది సంగతి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.